మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఇంటింటికి జ్వరాలే ఉన్నాయి. మొత్తం అందరికి పేషెంట్స్ పడిపోవడమే. ఎవరు వచ్చి ఒక అధికారి కానీ ఒక డాక్టర్ కానీ ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరండి. ఇక్కడ అందరం హాస్పిటల్కి వెళ్తాం జంగారెడ్డి చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా జంగారెడ్డి హాస్పిటల్లో కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు ఇళ్ళకాడ అందరికీ జ్వరాలే. ఎవరు వచ్చి చూడలేదండి. ఒక పంచాయతీ అధికారులు కూడా వచ్చి ఎన్ని చోట్ల నీళ్లు గారిపోయినా ఒక లీకేజీ అనేది పొడస్తలేదండి. మహాదారుణంగా ఉందండి. ఇక్కడ చెప్పామండి, అధికారులు చెప్తే ఎవరో పట్టించుకోలేదండి. ఒక డాక్టర్ గారు అనేది ఎవరు, ఆశా వర్కర్ కానీ ఎవరు రావట్లేదు. మా నాన్నకండి జ్వరం వచ్చిందండి, డెంగీ వచ్చిందండి. డెంగీలో పెయిట్ వాష్ పడిపోయి అన్నారండి. ఏలూరు అమ్మ తల్లిపిల్ల హాస్పిటల్లో జాయిన్ చేసామండి. అలాగేనండి తర్వాత అండి మా నాన్నకు కూడా జ్వరం వచ్చిందండి. మా అమ్మాయి గారి అబ్బాయికి, ఆ అబ్బాయిని జామీన్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఆ అబ్బాయికి కూడా డెంగీ అన్నారండి. అయ్యాక తర్వాత మా మా అమ్మాయికి కూడా జ్వరం వచ్చిందండి. డబ్బులు లేక ఇంటి దగ్గరే ఉద్యోగం చేర్చుకున్నామండి మేము. అలాగే మా ఆయన గారికి కూడా జ్వరం వస్తే టైఫాయిడ్ ఇంటి దగ్గరే ఉద్యోగం చేర్చుకున్నామండి. ప్రైవేట్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్ కానీ ఎవరు వస్తలేదండి. నర్సులు కానీ ఒక బీసింగ్ వేస్తాకు కానీ ఏనికి అసలు వస్తలేదండి మా ఊరు. అలాగే మా బజార్ 2 బజార్లు కూడా బాగా జ్వరాలు వచ్చి డెంగీ వచ్చి 5-6 ఉన్నారండి. అలాగే జ్వరాలు మా 2 బజార్లకి గట్టిగా ఉన్నారండి జ్వరం వచ్చిన వాళ్ళు. అలాగే ప్రైవేట్ డాక్టర్కి అలాగే జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్తున్నామండి. హాస్పిటల్ పేరు అండి వీర్ హాస్పిటల్ అండి. మరి కాటన్దార్ హాస్పిటల్లోనూ 4 జామీన్ అయ్యారండి. అలా డేటోలు అయ్యి వచ్చారండి. ఒక ఆయన అంటే రోజు మొత్తం చేస్తున్నారండి. అలాగండి మా సూర్యబాబు అన్నీ ఉన్నాడండి. ఆయనకు కూడా డెంగీ అన్నారండి. అలాగా జ్వరాలు వస్తున్నాయండి మా అందరికి. అదే డెంగీ కాదన్నారండి. డెంగీ కాకపోతేనండి డెంగీ జ్వరం ఏకానే మేము నిన్న డబ్బులు పెట్టి 50 ఖర్చు చేసి రేత్రి 10ంటికి తీసుకెళ్తామండి. మా ఊరు ఎలాగ ఉందంటే మీకు కారు కట్టించుకుని తీసుకెళ్ళాం ఒకసారి. ఆ డెంగీ కాదన్నారండి అన్న వచ్చి. డెంగీ కాకనే మేము డాక్టర్లకి ఎలా చూపించాం రిపోర్టు. ఆ రిపోర్ట్ మీరు కూడా చూడాలి ఒకసారి. అంటే మెడికల్ క్యాంపులు పెడుతున్నాను అంటున్నారు, ఇక్కడ పెడుతున్నారా? అసలు లేదండి మా ఊరు ఎవరు వస్తున్నారండి. అసలు మా ఊరు అసలు జరుగుతున్నాయండి. అసలు మా ఊరు ఎవరు వస్తున్నారండి. అసలు నర్సు కానీ ఎవరు వస్తున్నారండి. వాస్తవంగా ఇదే వాస్తవం. అసలు మా ఊరు వస్తున్నారండి. కనీసం పిల్లలకి ఇండక్షన్ కూడా చేస్తాక వస్తలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.